అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్. మనం గత వీడియోలో వచ్చి అంటే ఈ యొక్క కోడిగుడ్డు నిమ్మద్రాన్ని మనం 1/2 లీటర్ తీసుకొని 200 లీటర్లు నీటిలో కలుపుకొని అంటే నీటిలో ఎలా పారించాలి, సాయిల్ అప్లికేషన్ ఎలా ఇవ్వాలంటే చెప్పడం జరిగిందండి. అంటే పెద్ద పెద్ద టెంకాయ చెట్లకి, చెరుకు తోటకి ఇట్లాంటి పెద్ద పంటలకి మనం స్ప్రే చేయడం వీలు కాదండి. సో అట్లాంటి పంటలకి మనం నీటిలో పారించడం అయితే సాధ్యమవుతుందండి. కానీ మన యొక్క చిన్న పంటలు అంటే మల్లి చెట్లు కానీ, చెనుగు చెట్లు కానీ, వంగ చెట్లు కానీ మనం స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల అంటే ఎలా స్ప్రేయింగ్ ఇవ్వచ్చు కానీ మనం చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఈ యొక్క ఇది వచ్చి 1 లీటర్ నీటికి 2.5 నుంచి 5 ml దాకా కలుపుకుంటే మన పంటకి మంచి కాల్షియం న్యూట్రిషన్ లభిస్తుందండి. ఇప్పుడు మనం ఈ యొక్క 20 లీటర్ నీటిలో మనం ఇప్పుడు కలుపుతామండి. చూడండి ఎట్ట పొంగుతుందో. ఈ విధంగా కలుపుకున్న ద్రవాన్ని మనము అంటే మనం సాయంత్రం సమయంలో ఇవ్వాలండి. అంటే ఎక్కువ మిట్ట మధ్యాహ్నం లేవకూడదండి. ఎండాకాలంలో, వానాకాలంలో మనం తెల్లారు కానీ మధ్యాహ్నం కానీ స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఎంత ఎండ 25 సెల్సియస్ లోపల ఉంటే మనం స్ప్రే చేసుకోవచ్చు అండి. అంటే 32, 33లో స్ప్రే చేస్తే ఆ యొక్క ఆకులు ఎండిపోవడం జరుగుతుందండి. సో మీరు కూడా దయచేసి ఎండలో మాత్రం స్ప్రే చేయొద్దండి. సో మీరు కూడా ఇట్లాంటి ద్రవం తయారు చేసుకొని మీరు కూడా మీ పంటలో మీరు కెమికల్ యూస్ చేయకుండా కాల్షియం న్యూట్రిషన్ కోసం మనం ఈ యొక్క కోడిగుడ్డు నిమ్మ ద్రవం స్ప్రే చేసుకోవచ్చు అండి. అంటే ఈ యొక్క కోడిగుడ్డు నిమ్మ ద్రవం మనము ఏం లేదండి, ఒక డజన్ ఎక్కి 1.5 లీటర్ల లెమన్ జ్యూస్ అనేది మనకు ఫిల్టర్ చేసుకొని ఆ యొక్క కోడిగుడ్లు మనం ఒక ప్లాస్టిక్ జార్లో ఒకటి మీద పెట్టుకొని దాంట్లో ఒక 1.5 లీటర్ ఫిల్టర్డ్ లెమన్ జ్యూస్ మనం ఫిల్టర్ చేసిన దాంట్లో పోసినామంటే 13 రోజులు తయారవుతుంది. ఆ 13 రోజుల తర్వాత మనం 1/4 కేజీ నుంచి 1/2 కేజీ లోపల మన యొక్క బెల్లం వేసుకున్న తర్వాత ఇంకొక 13 రోజులు, దాదాపు 25 రోజుల తర్వాత మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చి కోడిగుడ్డులు, తర్వాత లెమన్ జ్యూస్ అండి. సెకండ్ స్టేజ్ వచ్చి 14 రోజు వచ్చి మనం బెల్లం వేసుకున్న తర్వాత మనకి 25 రోజుల లోపల మనం తయారైపోయిన తర్వాత ఇట్లాంటి మనకు కోడిగుడ్డు నిమ్మతో లభిస్తుందండి. ఇది వచ్చి మన పంటకు ఎక్కువ కాల్షియం న్యూట్రిషన్ లభిస్తుందండి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవచ్చండి. మంచి అద్భుత రిజల్ట్ వస్తుంది. మీ యొక్క ఫ్లవర్స్ కానీ పంట తోటలు కానీ బాగా స్ప్రే చేసుకోవచ్చు. మంచి వితిన్ 2 days 3 daysలో మన యొక్క రిజల్ట్ అనేది దొరుకుతుంది ఈ విధంగా మనం కోడిగుడ్డు మనం స్ప్రే చేసుకుంటే. సో మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి. దయచేసి కెమికల్ ఫార్మింగ్ చేయొద్దండి. థ్యాంక్ యూ.